హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli bramhanavantalu. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో మా అమ్మగారు నూనెంకాయ చేశారండి. చాలా బాగుంటుంది, టేస్టు సూపర్గా ఉంటుంది. పాతకాలం వంట. చిన్నప్పటి నుంచి మా అమ్మ బ్రహ్మాండంగా చేసి పెడుతుండేది. చాలా రుచిగా ఉంటుంది. పొడి కూడా చాలా కమ్మగా ఉంటుందండి. ఆ పొడి అన్ని కూరల్లోకి వాడుకోవచ్చు. మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ఈమె మా అత్తగారండి. నూనెంకాయ చేస్తున్నానండి. వంకాయలు వేస్తాయి ఈరోజు. దానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, ఆవాలు, మినపప్పు, మిరపకాయలు, ఎండు కొబ్బరి, నూగులు, ధనియాలు, మినప్పప్పు, చింతపండు, ఆయిల్. పాతకాలం వంటండి ఇది. మా అమ్మమ్మ గారు వాళ్ళు చేసేవాళ్ళు. మేము చిన్నప్పటి నుంచి తినేవాళ్ళం. మా అమ్మ అయితే భలే చేస్తుంది. ఇది రొట్టెలేకి భలే బాగుంటుందండి. ఇది సూపర్. నూనెంకాయ అంటే జొన్న రొట్టెకి వేసుకొని తినేవాళ్ళం. చూడండి, మీరు కూడా చేసుకొని తినండి. పెనం పెట్టానండి పొయ్యి అంటికి. ఫస్ట్ కొబ్బరి వేయించుదాము. ఎండు కొబ్బరి 1 కప్పు, భలే ఉంటుంది అండి ఇది టేస్ట్. మా అమ్మ భలే చేస్తుంది. ఇది రుచి అద్భుతంగా ఉంటుంది. తింటా అంటే ఇంకా తిందామా అనిపించేటట్టు. నెయ్యి వేసుకొని తినవాలి బాగా. కమ్మగా నెయ్యి వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో అదిరిపోతుంది టేస్ట్. వేగిందండి బాగా. నువ్వులు 1/4 కప్పు. తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా. నల్ల నువ్వులు వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. ఏమో నేను తెల్ల వేస్తున్నాను. ఏవైనా వేసుకోవచ్చు. నల్ల నువ్వులు బాగా టేస్ట్ లేదు. తినాయా? చెట్టు అనాల. వేగాయండి. మినప్పప్పు 1/2 కప్పు మినప్పప్పు. సపరేట్గానే వేయించుకోవాలి. అన్నీ వేసినామంటే మాడిపోతాయి కదా సన్నవి. వేగాయండి. ఇవి కూడా గోల్డ్ కలర్ రావాలి, మాడిపోకుండా. శనగపప్పు ఇది కప్పు వేసుకోవచ్చు. ఎక్కువ శనగపప్పు పడితే రుచిగా ఉంటుంది. ఇవి కూడా వేగాయండి. మిరపకాయలు, ఎండుమిర్చి 4, ధనియాలు 4, 5, 1/4 కప్పు ధనియాలు. దేనికి ఆయిల్ పనిలేదండి. వేయించుకోవడానికి దేనికి ఆయిల్ అవసరంలా. వేగాయండి. అన్నీ చల్లారాక మిక్సీకి వేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి. నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసుకోండి. కను రెక్కకుండా ఉంటాయి, నల్లగా అయిపోకుండా. తెక్కకుండానే ఉంది. అవి చూసుకొని పుచ్చిపోకుండా ఉండేటివి తీసుకొని వేసుకోవాలి కదా. 4 పక్షాలుగా జరుపుకోవాలి. పోయింది ఇది కదా. ఉప్పులు వేసేస్తే చాలు. ఓకే.
లేతగా ఉన్నాయి కాయలు. చల్లారిందండి, పొడి మిక్సీకి వేసుకుందాము ఇవన్నీ. ఓకే, మిక్సీకి వేసానండి. భలే వాసన వస్తాను పొడి గమ్మని, మంచి వాసన. నూగులు పడితే ఉప్పు కూడా వేసి కలిపేస్తా, బాగుంటుంది. సవినికి తక్కువ లోపలికి పడే అవసరం అయినా ఖరాబ్ వేసినా కూడా నేను తగినంత ఉప్పు వేస్తున్నానండి. చింతపండు నీళ్ళు, చింతపండు నీళ్ళు దీంట్లోనే కలపాలనా? చింతపండు నీళ్ళు దీంట్లో కలపాలా? ఓకే ఓకే, కొంచెంగా లైట్గా వేసుకోవాలండి, అంత ఎక్కువ పనిలేదు. ఓకే, ఒక 2 స్పూన్లు కనురుండే పోతుంది అని రుచికి టేస్ట్. చెప్పు. ఇట్లా బాగా కలుపుకోవాలండి, అంతా ఉప్పు వేసి తేటగా కొంచెం చింతపండు నీళ్ళు పడితే చాలా బాగుంటుందండి టేస్ట్. వంకాయలకు లోపల ఏమన్నా కనుగుండా పోతుంది, బాగుంటుంది. ఇట్లా పెట్టుకోవాలండి. పొట్ట నిండా పొట్ట నిండా కూర్చొనే దీనికి సంతోషం. మన పొట్ట నింపుతుంది అది. అన్నీ ఇట్లా కూరి పెట్టుకోవాలండి, తర్వాత చూపిస్తాము. అన్నీ ఇట్లా కూరి పెట్టుకునేసి వాడినాక ఈ పొడి కూడా వేసుకోండి, భలే బాగుంటుంది. మిగిలినా కూడా పొడి బాగుంటుందండి, చెడిపోదు. ఈ పొడి దేంట్లోకి పనికి వస్తుంది మళ్ళీ ఒకవేళ మిగిలిపోతే? అన్ని కూరలకు అంటే ముటిక్కాయ, చిక్కుడుకాయ, బీన్స్, పొళ్ళకాయ అన్నిటికి పనికి వస్తుందండి పొడి కూరలకి. అంటే క్యాబేజీకి పనికిరాదులే, క్యాబేజీకి పచ్చి కొబ్బరి ఉండాలా అండి. పొడి అంటించేసాను, వేడి కావాలా. నూనె ఫస్ట్ ఎక్కువ వేయకూడదు, కొంచెం వాడాక మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది. 5 స్పూన్లు ఎక్కువ వేసినా కూడా బాగుండదు. ఇప్పుడు 5 స్పూన్లు వేసింది మా అమ్మ. 5 స్పూన్లు అంటే చిన్నది కదా. వేస్తున్నానండి. కరివేపాకండి, నేను బేడలు వేయనండి, ఎందుకంటే ఈ పొడిలో వేసినాం కాబట్టి మళ్ళీ బేడలు వేయాలంటే ఏం బాగుండదు. వంకాయలు పెడుతున్నాను. మూత పెడుతున్నానండి, మళ్ళీ మగ్గాక 2 సేపు అయ్యాక మళ్ళీ కలవి పెడదాం. కొద్దిగా వాడిన తర్వాత మళ్ళీ తిప్పాలండి. ఇవి ఒక్కొక్కటి నిదానంగా అట్లా తిప్పుకోవాలి, నిదానంగా తిప్పుకోవాలి, అవి లేకుంటే నలిగిపోతాయి. అలా తిప్పినాక వంకాయ ఎంత బాగా మగ్గుతుందండి. కొంచెంసేపు మూత పెట్టేస్తే 5 నిమిషాలు. పడకుండా ఉంటే బాగా బియ్యం పడిపోయినాయి చూడండి, మెత్తగా అయిపోయినాయి. అయిపోయిందండి కూర. పొడి వేస్తున్నాను కొంచెము, మిగిలిపోయిన పొడి ఇట్లా చల్లుకుంటే బాగుంటుందండి పొడి.
ఆఫ్ చేస్తున్నాం. ఆఫ్ చేసేస్తాం. ఒక కాయలు తీసుకుంటే నూనెకాయ రెడీనా? నూనెకాయ రెడీ. నూనెకాయ రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు చెప్పండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి.